హాయ్ ఎవ్రీవన్. జాతీయ ఆదాయం సెకండ్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి జాతీయ ఆదాయ అంచనాల కమిటీకి సంబంధించి క్రింది వాటిలో సరికానిది. ఏ, దీనిని హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అంటారు. బి, ఈ కమిటీ ప్రకారం జాతీయ ఆదాయం 8,710 కోట్లు, తలసరి ఆదాయం 225 రూపాయలు. సి, ఈ కమిటీ సూచనల మేరకు కేంద్ర గణాంక సంస్థను 1950లో ఏర్పాటు చేశారు. ఇందులో సరికానిది అడిగారు. ఏ, దీనిని హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అంటారు. భారత ప్రభుత్వం ఆగస్ట్ 4, 1949న ఈ కమిటీని పిసి మెహలనోబిస్ అధ్యక్షతన ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనినే హై పవర్డ్ ఎక్స్పర్ట్ కమిటీ అంటారు. అదే జాతీయ ఆదాయాల అంచనాల కమిటీ. ఆప్షన్ ఏ వచ్చేసి సరైనదే. బి, ఈ కమిటీ ప్రకారం జాతీయ ఆదాయం 8,710 కోట్లు, ఇది సరైనదే. తలసరి ఆదాయం 225 రూపాయలు, ఇది కూడా సరైనదే. సి వచ్చేసి ఈ కమిటీ సూచనల మేరకు కేంద్ర గణాంక సంస్థను 1950లో ఏర్పాటు చేశారు అని ఇచ్చారు. 1950 కాదు, సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. కేంద్ర గణాంక సంస్థను 1950 అని ఇచ్చారు. 1950 కాదు, 1951 మే 2న సిఎస్ఓను ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ సూచనల మేరకు. సో ఇక్కడ సరికానిది అడిగారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి మాత్రమే సరికానిది. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గణాంక కమిషన్కు సంబంధించి క్రింది వాటిలో సరైనది. ఏ, జాతీయ గణాంక కమిషన్ మొదటి చైర్మన్ సురేష్ టెండూల్కర్. బి, భారత గణాంక వ్యవస్థను సమీక్షించడానికి రంగరాజన్ కమిటీ సూచనల మేరకు 1 జూన్ 2005న జాతీయ గణాంక కమిషన్ ఏర్పాటు చేశారు. ఇందులో సరైనవి అడిగారు. జాతీయ గణాంక కమిషన్ మొదటి చైర్మన్ సురేష్ టెండూల్కర్, ఇది సరైనదే. ఎన్ఎస్ఓను సమీక్షించడానికి రంగరాజన్ కమిటీ సూచనల మేరకు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి చైర్మన్ వచ్చేసి సురేష్ టెండూల్కర్, ఇది సరైనది అని చెప్పుకున్నాం కదా. దీనిని 12th జూలై 2006న ఇది ఏర్పడడం జరిగింది. ప్రస్తుత చైర్మన్ వచ్చేసి రాజీవ లక్ష్మణ్ కరాందికర్. ప్రస్తుత చైర్మన్ రాజీవ లక్ష్మణ్ కరాందికర్. ఇతను 2022లో అపాయింట్ కావడం జరిగింది. 3 సంవత్సరాలు అంటే 2025 వరకు తన సేవలు అందించబోతున్నారు. ఇది కరెంట్ బిట్గా కూడా గుర్తుపెట్టుకోండి. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి రాజీవ లక్ష్మణ్ కరాందికర్. ఎన్ఎస్సి చైర్మన్, భారత గణాంక వ్యవస్థ అంటే నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్కి చైర్మన్ రాజీవ్ లక్ష్మణ్ కరాందికర్. 2025 వరకు ఇతను సేవలు అందించబోతున్నారు. ఎక్స్ అఫిషియో మెంబర్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, నీతి ఆయోగ్ చైర్మన్ బీవీఆర్ సుబ్రహ్మణ్యం వచ్చేసి ఎక్స్ అఫిషియో మెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇందులో ఆన్సర్ చెప్పలేదు కదా. ఇందులో ఆన్సర్ వచ్చేసి ఏ సరైనదే, బి కూడా సరైనదే. ఏ మరియు బి రెండు కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ 23rd వన్, హిందూ వృద్ధి రేటు అనగా క్రింది వాటిలో సరైనది. ఏ, జాతీయ ఆదాయ వృద్ధి రేటు 3.5 కన్నా ఎక్కువ. బి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు 4.5% కన్నా ఎక్కువ. సి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు 3.5% కన్నా ఎక్కువ. డి, జాతీయ ఆదాయ వృద్ధి రేటు 4.5% కన్నా తక్కువ. ఇందులో హిందూ వృద్ధి రేటు వచ్చేసి 3.5% కన్నా ఎక్కువ, ఇది సరైనది. ఆప్షన్ ఏ. ప్రొఫెసర్ రాజ్ కృష్ణ దీనిని హిందూ వృద్ధి రేటు 3.5% కన్నా ఎక్కువ జాతీయ ఆదాయ వృద్ధి రేటుని ప్రొఫెసర్ రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించారు. ప్రొఫెసర్ రాజ్ కృష్ణ, అతని పేరు కూడా గుర్తుపెట్టుకోండి. 3.5 కంటే, ఎందుకంటే 1950 to 1980 మధ్యలో మన భారత వృద్ధి రేట్ అనేది 3.5% కంటే కూడా తక్కువగా ఉండేది. సో అందుకే ప్రొఫెసర్ రాజ్ కృష్ణ గారు 3.5% కన్నా ఎక్కువ జాతీయ ఆదాయ వృద్ధి రేటును హిందూ వృద్ధి రేటుగా అభివర్ణించడం జరిగింది. 24th క్వశ్చన్, మొదటిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు హిందూ వృద్ధి రేటును దాటిన కాలం. ఇంతకుముందే చెప్పాను కదా, 1951 to 1950 or 1980 ఈ మధ్యలో భారత జాతీయ ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి 3.5% కన్నా తక్కువగా ఉండేది. తర్వాత ఈ మధ్యలో తక్కువగా ఉండేది.
తర్వాత ఇయర్లో 1981 వరకు కూడా 3.5% అంటే హిందూ వృద్ధి రేటు కంటే తక్కువగా ఉండేది. మొదటిసారిగా అంటే 1981 తర్వాత అంటే 1981-2001 మధ్యలో హిందూ వృద్ధి రేటు 3.5 కంటే ఎక్కువగా నమోదు కావడం జరిగింది. దానినే సో ఇందులో ఆన్సర్ వచ్చేసి 1981 మొదటిసారిగానే ఇచ్చారు కాబట్టి 1981-2001 సరైనది. 1950 ఆర్ 1951 to 1980 ఆర్ 1981 మధ్యలో 3.5 కంటే తక్కువగా ఉంది జాతీయ ఆదాయ వృద్ధి రేటు. ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే మళ్ళీ చెప్తున్నా. ఈ 1980 నుండి 1981 to 2012 ఆర్ 11 వరకు మధ్యలో వృద్ధి రేట్ వచ్చేసి 5.9%గా నమోదు కావడం జరిగింది. 1990 to 91 నుండి 2001 మధ్యలో 5.8. ఇక్కడ ఇవన్నీ కూడా హిందూ వృద్ధి రేటుని మించే ఉన్నాయి. ఇక్కడ ఆన్సర్ ఇక్కడ మొదటిసారిగా ఇచ్చారు కాబట్టి ఇయర్ 1981 to 2001 అవుతుంది. అది కాకుండా అన్ని ఇయర్స్ మొదటిసారిగానే ఇవ్వకుండా ఇస్తే మాత్రం ఇవన్నీ కూడా సరైనవే అవుతాయి. 2001లో 1991లో. నెక్స్ట్ క్వశ్చన్, మొదటిసారిగా భారతదేశంలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు హిందూ వృద్ధి రేటును దాటిన కాలం. మొదటిసారిగానే ఇచ్చారు ఇక్కడ. ఏ 1951 to 1981, బి 2001 to 2005, ఇక్కడ సి పడాలి, సి 1981 to 2001, డి 2005 to 2014. ఆన్సర్ వచ్చేసి బి 1981 to 2001. ఇక్కడ భారతదేశంలో 1950 ఆర్ 51 to 1980 ఆర్ 1981 మధ్యలో భారతదేశ జాతీయ ఆదాయ వృద్ధి రేటు వచ్చేసి 3.5 కన్నా తక్కువగా ఉండేది. కాబట్టే ప్రొఫెసర్ రాజకృష్ణ గారు దీనిని హిందూ వృద్ధి రేటుగా వర్ణించడం జరిగింది. మొదటిసారిగా 1981 తర్వాత భారతదేశంలో జాతీయ ఆదాయ వృద్ధి రేటు 3.5 కన్నా నమోదు కావడం జరిగింది. 5.8. ఈ మధ్యలో 1981 తర్వాతనే హిందూ వృద్ధి రేటును అధిగమించడం జరిగింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి 1981 to 2001. మళ్ళీ 1981 నుండి కాస్త డేటా చూసుకుంటే 1980 ఆర్ 81 to 2011 ఆర్ 12 మధ్యలో వృద్ధి రేట్ వచ్చేసి 5.9% నమోదు కావడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక వృద్ధి రేటు సాధించిన పంచవర్ష ప్రణాళికలు అవరోహణ క్రమం. పంచవర్ష ప్రణాళికలు వచ్చేసి సపరేట్ వీడియో ఉంటుంది. దానికి టోటల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ గ్రూప్ 2 పేపర్లో చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది పంచవర్ష ప్రణాళికల గురించి. అవి సపరేట్ వీడియోస్ చేస్తాము. అది వేరే చాప్టర్ కూడా ఉంది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ దీనికి రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ చూసుకుంటే, అత్యధిక వృద్ధి రేటు సాధించిన పంచవర్ష ప్రణాళికలు అవరోహణ క్రమం. ఏ 10వ ప్రణాళిక, 12వ ప్రణాళిక, 11వ ప్రణాళిక. అవరోహణ క్రమం ఇచ్చారు ఇక్కడ, అంటే పెద్ద నుంచి చిన్న వరకు. బి 12వ ప్రణాళిక, 11వ ప్రణాళిక, 10వ ప్రణాళిక. సి 11వ ప్రణాళిక, 12వ ప్రణాళిక, 10వ ప్రణాళిక. డి 12వ ప్రణాళిక, 10వ ప్రణాళిక, 11వ ప్రణాళిక. ఇందులో అవరోహణ క్రమం అని ఇచ్చారు కాబట్టి ఎక్కువ నుంచి తక్కువ కాబట్టి 12, 11, 10 ఈ ఆర్డర్, ఇది కరెక్ట్ ఆర్డర్. 12వ ప్రణాళిక, 11వ ప్రణాళిక, 10వ ప్రణాళిక. 12, 11, 10 ఆప్షన్ బి. 12వ ప్రణాళికలో వచ్చేసి వృద్ధి రేట్ వచ్చేసి 8% నమోదు కావడం జరిగింది. 11వ ప్రణాళికలో 7.6%. 11లో 7.6%, 10లో 7.8 నమోదు కావడం జరిగింది. ఇందులో ఆన్సర్ 12, 10, 11. 12, 10, 11. 12, 10, 11 ఆప్షన్ డి సరైనది.
మళ్ళీ చెప్తున్నా, 12వ పంచవర్ష ప్రణాళికలో వృద్ధి రేటు వచ్చేసి 8%, 11వ పంచవర్ష ప్రణాళికలో 7.6% నమోదు కావడం జరిగింది. 10వ పంచవర్ష ప్రణాళికలో 7.8. ఇక్కడ అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్న వరకు కాబట్టి 12, 10, 11. ఆప్షన్ వచ్చేసి డి. ఆన్సర్ డి సరైనది. 26th వన్, అత్యల్ప వృద్ధి రేటును సాధించిన పంచవర్ష ప్రణాళికలు. ఇక్కడ అత్యధిక అడిగారు, ఇక్కడ అత్యల్పంగా అడిగారు. ఏ 3వ పంచవర్ష ప్రణాళిక, 4వ పంచవర్ష ప్రణాళిక, బి 4వ ప్రణాళిక, 5వ ప్రణాళిక, సి 5, 6, డి ఏది కాదు. ఇక్కడ అత్యల్పంగానే ఇచ్చారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ 3 మరియు 4. 3వ పంచవర్ష ప్రణాళికలో 2.6% వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. 4 వచ్చేసి 3.1% వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. అత్యల్ప వృద్ధి రేటు వచ్చేసి 3, 4, అత్యధికంగా వచ్చేసి 12, 10, 11 వరుస క్రమం చూసుకుంటే. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నా, పంచవర్ష ప్రణాళికలు వెరీ ఇంపార్టెంట్. అందులో నుంచి కంపల్సరీ బిట్స్ వస్తాయి. గ్రూప్ 2లో మెయిన్గా చాలా క్వశ్చన్స్ వచ్చాయి ప్రీవియస్లో, ఇప్పుడు కూడా వస్తాయి. అది సపరేట్ వీడియోస్ చేస్తాను. కంప్లీట్ డాటా, వృద్ధి రేట్లు మరియు అంచనా వేసిన వృద్ధి రేటు మరియు సాధించిన వృద్ధి రేట్లు, పంచవర్ష ప్రణాళికల కాలాలు మరియు ఎక్కువగా లక్ష్యాలు, పంచవర్ష ప్రణాళికలోని లక్ష్యాలు మరియు ఇంపార్టెన్స్, అందులో ఏ రంగానికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, వీటన్నిటి క్వశ్చన్స్ సపరేట్ వీడియోస్ చేస్తాము. అది సపరేట్ చాప్టర్ ఉంది కాబట్టి ఇందులో ఇవి ఇంపార్టెంట్, దీనికి రిలేటెడ్గా ఇవ్వడం జరిగింది. వృద్ధి రేటు గురించి ఇవ్వడం జరిగింది, అది గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ 27th వన్, పుస్తకాలు మరియు రచయితలు ఇచ్చారు, ఇక్కడ జతపరచాలి. ఏ నేషనల్ ఇన్కమ్ ఇన్ బ్రిటిష్ ఇండియా, బి కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, సి ఇండియాస్ ఎకనామిక్ పాలసీ, డి వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా. ఈ పుస్తకాలు రచయించిన రచయితల పేర్లు ఇచ్చారు రైట్ సైడ్లో. నేషనల్ ఇన్కమ్ ఇన్ బ్రిటిష్ ఇండియా, ఇది వచ్చేసి వికేఆర్వి రావు. బుక్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఇతని ఇంకో పుస్తకం కూడా ఉంటుంది ఇంపార్టెంట్ వచ్చేసి అన్ ఎస్సే ఆన్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్, ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ అని ఇంకో పుస్తకం కూడా ఇతనిదే, వికేఆర్వి రావుది. బి కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా, రైటర్ వచ్చేసి ఆర్సి దేశాయ్. బి వచ్చేసి 1. సి ఇండియాస్ ఇన్కమ్ పాలసీ, సి 3 బిమల్ జలన్. డి వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా, డి 4. A2 B1 C3 D4. ఆన్సర్ సి. ఆన్సర్ వచ్చేసి సి. ఇంకా వెరీ ఇంపార్టెంట్ బుక్ వచ్చేసి పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, అది దాదాబాయి నవరోజీ. అది ప్రీవియస్ ఇయర్ బిట్ వచ్చేసి పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా, పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇది వచ్చేసి దాదాబాయి నవరోజీ పుస్తకం, దాదాబాయి నవరోజీ యొక్క పుస్తకం పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. ఇది ప్రీవియస్ ఇయర్ బిట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ చెప్పాం కదా, సి. నెక్స్ట్ క్వశ్చన్, దాదాబాయి నవరోజీ 1867-68 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ ఆదాయం మరియు తలసరి ఆదాయాలను ఈ క్రింది విధంగా అంచనా వేశారు. ఏ జాతీయ ఆదాయం 340 కోట్లు, తలసరి ఆదాయం 20 రూపాయలు. బి జాతీయ ఆదాయం 340 కోట్లు, తలసరి ఆదాయం 29 రూపాయలు. సి జాతీయ ఆదాయం 349 కోట్లు, తలసరి ఆదాయం 29 రూపాయలు అని ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసి ఏ జాతీయ ఆదాయం 340 కోట్లు, తలసరి ఆదాయం వచ్చేసి 20 రూపాయలు. దాదాబాయి ఏ సంవత్సరానికి అంచనా వేశారు? మొత్తం 1700 కోట్ల జనాభాకు అంచనా వేయడం జరిగింది 1867-68 ఆర్థిక సంవత్సరానికి. తిను మొత్తం జాతీయ ఆదాయాన్ని 340 కోట్లు గాను, తలసరి ఆదాయం 20 రూపాయలు గాను అంచనా వేయడం జరిగింది దాదాబాయి నవరోజీ. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ క్వశ్చన్ 29th వన్, వికేఆర్వి రావు 1931-32 ఆర్థిక సంవత్సరానికి గాను జాతీయ ఆదాయం మరియు తలసరి ఆదాయాలను
ఈ క్రింది విధంగా అంచనా వేశారు. వివిధ ఆర్థికవేత్తలు కొన్ని ఆర్థిక సంవత్సరాలకు గాను జాతీయ ఆదాయాన్ని మరియు తలసరి ఆదాయాన్ని అంచనా వేసి ఇవ్వడం జరిగింది. అవి కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇందులో నుంచి కూడా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇందులో వికేఆర్వి రావు అంచనా వేసింది వచ్చి ఆర్థిక సంవత్సరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. 1931 to 32కి వికేఆర్వి రావు అంచనా వేయడం జరిగింది. జాతీయ ఆదాయం 1942 కోట్లు, తలసరి ఆదాయం 80 రూపాయలు అని ఇచ్చారు. బి జాతీయ ఆదాయం 1689 కోట్లు, తలసరి ఆదాయం 62 రూపాయలు అని ఇచ్చారు. సి జాతీయ ఆదాయం 2364 కోట్లు, తలసరి ఆదాయం 74 రూపాయలు అని ఇచ్చారు. ఇక్కడ వికేఆర్వి రావు అంచనా వేసింది వచ్చేసి బి 1689 కోట్లు జాతీయ ఆదాయం, 62 రూపాయలు తలసరి ఆదాయం ఇతను అంచనా వేయడం జరిగింది 1931-32 ఆర్థిక సంవత్సరానికి. ఏ వచ్చేసి 1942 కోట్లు తలసరి ఆదాయం 80 రూపాయలు అంచనా వేసిన వారు ఫ్రిన్లే మరియు సిరాజ్ ఆర్థికవేత్తలు దీనిని అంచనా వేయడం జరిగింది. ఫ్రిన్లే సిరాజ్లు 1942 కోట్లు జాతీయ ఆదాయం 80 రూపాయలు తలసరి ఆదాయాన్ని అంచనా వేయడం జరిగింది. మరియు జాతీయ ఆదాయం 2364 కోట్లు మరియు తలసరి ఆదాయం 74 రూపాయలుగా అంచనా వేసిన వారు కేటీ షా మరియు కాంబట్టాలు 2364 జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం 74 రూపాయలుగా పేర్కొనడం జరిగింది. ఇందులో వికేఆర్వి రావు వచ్చేసి 1689 కోట్లు జాతీయ ఆదాయం, తలసరి ఆదాయం 62 రూపాయలు. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనవి. ఏ వ్యష్టి ఆదాయం ఈక్వల్స్ టు ప్రైవేట్ ఆదాయం మైనస్ పంచిపెట్టబడని కార్పొరేట్ లాభాలు మైనస్ కార్పొరేట్ పన్ను ప్లస్ నికర బదిలీ చెల్లింపులు. బి వ్యష్టి ఆదాయం ఈక్వల్స్ టు ప్రైవేట్ ఆదాయం మైనస్ పంచిపెట్టబడని కార్పొరేట్ లాభాలు ప్లస్ కార్పొరేట్ పన్ను మైనస్ నికర బదిలీ చెల్లింపులు. సి వ్యయర్హ ఆదాయం వచ్చేసి వ్యష్టి ఆదాయం మైనస్ ప్రత్యక్ష పన్నులు మైనస్ పన్నేతర చెల్లింపులు. డి వ్యయర్హ ఆదాయం ఈక్వల్స్ టు వ్యష్టి ఆదాయం మైనస్ ప్రత్యక్ష పన్నులు ప్లస్ పన్నేతర చెల్లింపులు. ఇందులో సరైనది వచ్చేసి వ్యష్టి ఆదాయం ప్రైవేట్ ఆదాయం మైనస్ పంచిపెట్టబడని కార్పొరేట్ లాభాలు మైనస్ కార్పొరేట్ పన్ను ప్లస్ నికర బదిలీ చెల్లింపులు. ఏ సరైనది కాబట్టి బి రాంగ్. ఎందుకంటే ఇక్కడ కార్పొరేట్ పన్ను అనేది కలిపి వేయబడింది కాబట్టి ఇది బి రాంగ్. కార్పొరేట్ పన్ను అనేది తీసివేయబడాలి వ్యష్టి ఆదాయంలో. నికర బదిలీ చెల్లింపులు కలపబడి కార్పొరేట్ పన్నులు తీసివేయబడి ఉండాలి వ్యష్టి ఆదాయంలో. ఏ సరైనది. సి బి రాంగ్. సి వ్యయర్హ ఆదాయం వచ్చేసి వ్యష్టి ఆదాయం మైనస్ ప్రత్యక్ష పన్నులు మైనస్ పన్నేతర చెల్లింపులు. సి సరైనది. వ్యయర్హ ఆదాయం అంటే వ్యక్తి యొక్క వ్యక్తిగత ఆదాయాన్ని వ్యయర్హ ఆదాయం అంటారు. అతను స్వయంగా తన ఇష్టానుసారంగా వ్యయర్హ ఆదాయాన్ని వినియోగించుకోవచ్చు. ఇందులో నుంచి ప్రత్యక్ష పన్నులు మరియు పన్నేతర చెల్లింపులు అనేవి తొలగించబడి ఉంటాయి. ఆప్షన్ సి సరైనది. ఏ మరియు సి సరైనవి. ఆన్సర్ సెకండ్ వన్, ఏ మరియు సి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయ ఆదాయ లెక్కింపులో పరిగణించాల్సినవి. ఏ జీతాలు బోనస్లు, బి బీమా చెల్లింపులు, సి అంతిమ వస్తు సేవల విలువ, డి ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ. పరిగణించాల్సినవి అని ఇచ్చారు ఇక్కడ. ఏ జీతాలు బోనస్లు, బి బీమా చెల్లింపులు, సి అంతిమ వస్తు సేవల విలువ, డి ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ అని ఇచ్చారు. ఇందులో ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ అనేది పరిగణించకూడదు కాబట్టి ఏబిసి 3 సరైనవి, డి ఉండకూడదు. ఏబిసి మాత్రమే సరైనవి. పరిగణించాల్సిన వాటిలలో ఇది పరిగణించకూడదు. జీతాలు బోనస్లు బీమా చెల్లింపులు అంతిమ వస్తు సేవల విలువ అనేది జాతీయ ఆదాయంలో పరిగణిస్తారు. ఆన్సర్ థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయ ఆదాయ లెక్కింపులో పరిగణించాల్సినవి. ఇక్కడ కూడా పరిగణించాల్సినవి అని ఇచ్చారు. ఏ ఏజెంట్ కమిషన్, బి అన్ని రకాల వస్తువుల ఉత్పత్తులు, సి మధ్యంతర వస్తు సేవల విలువ, డి ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ. ఇక్కడ ప్రీవియస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం ఇది పరిగణించకూడదని. సి మధ్యంతర వస్తు సేవల విలువను కూడా పరిగణించరు.
ఏజెంట్ కమిషన్ పరిగణిస్తారు. అన్ని రకాల వస్తువుల ఉత్పత్తులు కూడా పరిగణిస్తారు. ఏ మరియు బి సరైనవి. పరిగణించాల్సినవి ఇవి 2, పరిగణించకూడనివి ఇవి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయ ఆదాయ లెక్కింపులో పరిగణించకూడనివి. ఇక్కడ పరిగణించకూడనివి ఇచ్చారు. ఇక్కడ పరిగణించకూడనివి అని ఇచ్చారు. ఏ మధ్యంతర వస్తు సేవల విలువ, బి స్వయం వినియోగం, సి స్వయం ప్రతిఫలం, డి ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ అనేది పరిగణించకూడదని. మధ్యంతర వస్తు సేవలు కూడా పరిగణించకూడదు. ఏ మరియు డి పరిగణించకూడదు. స్వయం వినియోగం అనేవి పరిగణిస్తారు కాబట్టి ఇది రాంగ్. స్వయం ప్రతిఫలం కూడా పరిగణిస్తారు కాబట్టి ఇది కూడా రాంగ్. ఆన్సర్ వచ్చేసి ఏ మరియు డి. ఏ మరియు డి పరిగణించకూడనివి జాతీయ ఆదాయంలో. ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో జాతీయ ఆదాయ లెక్కింపులో పరిగణించకూడనివి. ఇక్కడ కూడా పరిగణించకూడనివి ఇచ్చారు. మధ్యంతర వస్తు సేవల విలువ, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రభుత్వ రుణాలపై చెల్లించే వడ్డీ, ఇది కూడా పరిగణించకూడదు. బదిలీ చెల్లింపులు మరియు డి పాత వస్తువుల విలువ, ఇవన్నీ కూడా పరిగణించకూడదు. బదిలీ చెల్లింపులు కూడా పరిగణించరు జాతీయ ఆదాయంలో. పాత వస్తువుల విలువను కూడా లెక్కించరు. ఇవన్నీ కూడా పరిగణించరు జాతీయ ఆదాయంలో. సో ఏబిసిడి అన్నీ కూడా పరిగణించకూడనివి. ఆన్సర్ ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, అత్యధిక జీడిపి వృద్ధి రేటు నమోదు అయిన సంవత్సరం. ఏ 1972 to 1973, బి 1979 to 1980, సి 1988 to 1989, డి 1989 to 1990. ఇక్కడ 1972 to 1973 ఇచ్చారు. ఇందులో అత్యధిక వృద్ధి రేట్ అని ఇచ్చారు కదా. అత్యధిక జీడిపి వృద్ధి రేట్ వచ్చేసి 1988 to 1989. ఇందులో 10.2% వృద్ధి రేటు, అత్యధిక జీడిపి వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది కాబట్టి ఆప్షన్ వచ్చేసి సి థర్డ్ వన్. తర్వాత వరుసగా 2006, 2006-7, 2007-8, 2008-9లో కూడా 9% మించి వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది అత్యధికంగా మరియు వరుసగా అని అడిగితే 2006-7, 7-8, 8-9 అవి కూడా గుర్తుపెట్టుకోండి. 9% మించి వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. అతి తక్కువగా వచ్చేసి కోవిడ్ టైం 2020-21లో నెగిటివ్గా జీడిపి వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది కోవిడ్ టైంలో. ఇది అందరికీ గుర్తే ఉంటుంది. తక్కువ అంటే నెగిటివ్లో -6.6 వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. కోవిడ్ టైం కాకుండా చూసుకుంటే అత్యల్ప వృద్ధి రేటు వచ్చేసి 1979 to 80 మధ్యలో -5.9 వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. కోవిడ్ వచ్చేసి -6.6 నమోదైతే అది కాకుండా అత్యల్పంగా వచ్చేసి 1979 to 80లో -5.9% జీడిపి వృద్ధి రేటు నమోదు కావడం జరిగింది. ఇలాంటి డేటా వచ్చేసి ఇంకా ఏదైనా అప్డేట్స్ ఉన్నా, న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఏమన్నా అప్డేట్స్ ఉంటే మళ్ళీ సపరేట్ వీడియోస్ చేస్తాను. జాతీయ ఆదాయం రిలేటెడ్ వచ్చేసి మళ్ళీ సపరేట్ వీడియో చేస్తాను. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.